హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే పోస్టల్ జీడిఎస్కి సంబంధించినటువంటి సెకండ్ లిస్టుల్ని అఫీషియల్గా అన్ని సర్కిల్స్కి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్రాల వారీగా సెకండ్ లిస్టులకి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి. సప్లిమెంటరీ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఉంటాయి. మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించిన సెకండ్ లిస్టులు కూడా రిలీజ్ కావడం జరిగింది. మీరు ఇక్కడ సప్లిమెంటరీ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేటువంటి ఒక లింక్స్పై క్లిక్ చేసినట్లయితే మనకి సెకండ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు ఉన్నట్లయితే మీరు వచ్చే నెల 4వ తేదీలోపు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందని మనకి ఆ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే సెకండ్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా సెకండ్ లిస్ట్ అయితే ఒకసారి చూసుకోండి. డిస్క్రిప్షన్లో నేను మీకు ఆ పర్టికులర్ సెకండ్ లిస్టులకి సంబంధించిన పీడిఎఫ్స్ లింక్స్ అయితే పెడతాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే విద్యాశాఖలో 27,618 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాంట్రాక్టు పద్ధతిన 25,728 మంది, అవుట్సోర్సింగ్లో 1,890 మందికి అవకాశం కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్ రోస్ వెల్లడి చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. 2022-23 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో 27,618 కొలువులను భర్తీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో 1,890 మందిని అవుట్సోర్సింగ్ పద్ధతిన నియమిస్తారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ ఉత్తర్వుల్లో మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే కేజీబీవీల్లో పలు కేటగిరీల్లో 12,824 మందిని కాంట్రాక్ట్ పద్ధతిన, మోడల్ స్కూల్లోని గర్ల్స్ హాస్టల్స్లో 1,152 మందిని అవుట్సోర్సింగ్ విధానంలో నియమించనున్నారు. అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 528 మందిని, అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్స్లో 13 మందిని, ఇంకా యూపీఎస్ అలాగే హై స్కూల్స్లో కలిపి 6,219 మంది, స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో 2,117 మంది, మండల రిసోర్స్ సెంటర్లో 3,612 మంది, ఇంకా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీస్లో 388 మంది, స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీస్లో 27 మందిని కాంట్రాక్ట్ పద్ధతిన, 50 మందిని అవుట్సోర్సింగ్ విధానంలో నియమించనున్నారని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. సో ఈ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయడానికి రాష్ట్ర సమగ్ర శిక్ష అనుమతులు ఇచ్చింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి మనకి త్వరలో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి. మరొక అప్డేట్ వచ్చేసి వైద్య శాఖలో 357 పోస్టులకు కత్తెర అని చెప్పేసి మెన్షన్ చేశారు. డాక్టర్ పోస్టుల నోటిఫికేషన్కు బోర్డు మార్పులు, ఎన్ఎంసీ గైడ్లైన్స్ అంటూ మెలిక, నోటిఫికేషన్ల కోసం డాక్టర్లు, నర్సుల నిరీక్షణ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ దవాఖానాల్లో 1,326 డాక్టర్ పోస్టుల భర్తీకి గత నెల విడుదల చేసిన నోటిఫికేషన్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మార్పులు చేసింది. మొత్తం 1,326 పోస్టులో 357 పోస్టులను విత్డ్రా చేస్తున్నట్లు పేర్కొంది. ఇవి మెడికల్ కాలేజీలో ట్యూటర్ పోస్టులు అని నేషనల్ మెడికల్ కమిషన్ కొత్త గైడ్లైన్స్ ప్రకారం వీటిని తర్వాత భర్తీ చేస్తామని ప్రకటించింది. అయితే ట్యూటర్ పోస్టులకు సంబంధించి ఎన్ఎంసీ కొత్తగా గైడ్లైన్స్ విడుదల చేయకపోవడం గమనార్హం అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ మరికొన్ని వేకెన్సీస్ గురించి చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఆరోగ్య శాఖలో 12,755 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపి సుమారు 3 నెలలు అవుతోంది. ఇందులో డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సింగ్ స్టాఫ్ మొదలుకొని రకరకాల పారామెడికల్ విభాగాల్లో ఖాళీలు చూపించారు. ఇందులో భాగంగా జూన్ 15న 1,326 పోస్టులకు మెడికల్ బోర్డు ఫస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాబోయేటువంటి 3-4 వారాల్లో మిగిలినటువంటి పోస్టులకు కూడా దశల వారీగా నోటిఫికేషన్ ఇస్తామని జూన్ 2వ వారంలో మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్లు రాకపోగా ఇప్పటికే ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 357 పోస్టులకు కోత పెట్టారు. ఓవైపు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్తూ మరోవైపు కాంట్రాక్ట్ పద్ధతిలో డాక్టర్ల రిక్రూట్మెంట్కు జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఇదేంటని ఆఫీసర్లను ప్రశ్నిస్తే రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఇంకా ఎన్ని నెలలు పడుతుందో చెప్పలేమని చెప్పేసి అంటున్నట్లు ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. ఇంకా డిఎస్పీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. మల్టీ జోన్లో నియామకం, రాష్ట్ర స్థాయిలో పోస్టింగ్ అని చెప్పేసి ఈనాడులో అప్డేట్ ఇచ్చారు. డిఎస్పీల సర్వీస్ అంశాలపై హోంశాఖ స్పష్టత. తెలంగాణలో డిఎస్పీలకి సంబంధించినటువంటి సర్వీస్ అంశాలకు సంబంధించి హోంశాఖ స్పష్టత ఇచ్చింది. ఎంపిక సమయంలో వీరిని మల్టీ జోనల్ క్యాడర్గా, పోస్టింగ్ అప్పుడు మాత్రం రాష్ట్ర స్థాయి క్యాడర్గా పరిగణించాలని నిర్ణయించింది. అపాయింటింగ్ అథారిటీలను నియమిస్తూ ఇటీవల జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో
ఈ విషయాన్ని పేర్కొంది అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులను పరిగణలోనికి తీసుకొని ఈ మేరకు నిబంధనల్ని రూపొందించింది. ఈ క్రమంలో ఇకపై రాష్ట్రంలో జరిగేటువంటి డిఎస్పీల నియామక సమయంలో మల్టీజోనల్ స్థాయిలో ఉన్నటువంటి ఖాళీలనే పరిగణలోనికి తీసుకొని పోస్టుల సంఖ్యను నిర్ణయించనున్నారని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 బీసీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. tsbcsstudyscircle.cgg.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు ఈ నెల 29వ తేదీలోపు బీసీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గ్రూప్ 1 పోటీ పరీక్షలకు సంబంధించి ఆన్లైన్ కోచింగ్ కోసం అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఆగస్టు 5వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తున్నారు. ఇక్కడ మనకి నంబర్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా రాష్ట్రంలో మనకి తెలంగాణ రాష్ట్రంలో పోస్టల్ జీడీఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మొత్తంగా 24% ఆఫ్ పోస్టల్ జీడీఎస్ వేకెన్సీస్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయలేదని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. టీఆర్ఎస్ ఎంపీల ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు అయితే ఇవ్వడం జరిగింది. ఉత్తరాల బట్వాడాలో కీలక పాత్ర పోషించేటువంటి గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ పోస్టులను భర్తీ విషయంలో కేంద్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణలో జీడీఎస్ పోస్టుల్లో దాదాపు 24% ఖాళీగా ఉన్నాయని కేంద్రం అంగీకరించింది. రాష్ట్రంలో 2492 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇవి మొత్తం పోస్టుల్లో 23.70% అని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి దేవసింహ్ చౌహాన్ తెలిపారు. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు గడ్డం రంజిత్ రెడ్డి, అలాగే పసునూరి దయాకర్, మాలోత్ కవిత, వెంకటేష్ నేత అడిగినటువంటి ఈ పర్టికులర్ ప్రశ్నలకు సంబంధించి బుధవారం ఆయన ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 284 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. సో ఏజెన్సీ ప్రాంతాల్లో కాకుండా హైదరాబాద్, అలాగే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోనూ 100 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. జిల్లాల వారీగా కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచినటువంటి జీడీఎస్ పోస్టుల వివరాలు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. కొత్త జిల్లాల ప్రకారం ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూస్తే మొత్తంగా 2492 పోస్టులు మనకి అన్ని జిల్లాలు కలిపి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటిని ఇంకా కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు. మనకి రాబోయేటువంటి నోటిఫికేషన్లో భర్తీ చేయొచ్చు. ఇంకా పోచంపల్లి బ్యాంకులో స్టాఫ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. సో మొత్తం పోస్టులు 16, మేనేజర్ 4, అకౌంటెంట్స్ ఆర్ అసిస్టెంట్ మేనేజర్లు 2, ఐటీ ప్రొఫెషనల్స్కి సంబంధించి 2, స్టాఫ్ అసిస్టెంట్లు, జూనియర్ ఆఫీసర్లకి సంబంధించి 8 పోస్టులు ఉన్నాయి. 60% మార్కులతో డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. జూలై 30వ తేదీ దీనికి సంబంధించి చివరి తేదీ. recruitment@pochampallibank.com అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇంకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 10 లక్షలు ఖాళీ అని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా అంగీకరించిన కేంద్ర మంత్రి అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. వారు అడిగినటువంటి క్వశ్చన్కి 9.79 లక్షలు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ డీటెయిల్స్లో తెలపడం జరిగింది. సో ఇదే అప్డేట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే 43 సెంట్రల్ వర్సిటీల్లోనే 6549 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తెలిపారు. అలాగే లోక్సభలో దీనికి సంబంధించి మంత్రి విద్యా మంత్రిత్వ శాఖనే దీనికి సంబంధించి తాజాగా లోక్సభలో తెలపడం జరిగింది. ఇంకా ఎస్సీ కోటా కింద, ఎస్టీ అండ్ ఓబీసీ కోటాల కింద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఇంకా బీబీ నగర్ ఎయిమ్స్లో 544 పోస్టులు ఖాళీ. బీజేపీ నేతలు దీనికేమి చెప్తారు అని చెప్పేసి ఇక్కడైతే క్వశ్చన్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగంపై రాద్ధాంతం చేస్తున్న బీజేపీ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడే ఉదంతం వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్లో 783 పోస్టులకు గాను 543 పోస్టులు, దాదాపు 70% పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇందులో చూసుకున్నట్లయితే 40 సీనియర్ ఆర్ జూనియర్ రెసిడెంట్ పోస్టులు, 410 నర్సింగ్ పోస్టులు ఉన్నట్లు తెలిసింది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా విప్రోలో 38,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. 2022-23లో ఫ్రెషర్లను నియమించుకోనున్న సంస్థ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి కేంద్రంలో 9.79 లక్షల ఖాళీలు ఉన్నట్లుగా నిన్న పార్లమెంట్లో మనకి అఫీషియల్గా తెలపడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి తెలంగాణ సాంఘిక సంక్షేమ గిరిజన గురుకులాల్లో 149 సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. అలాగే ఎన్బిఈ నీట్ సూపర్ స్పెషాలిటీలో 2022 ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చింది. బెల్లో 150 ఇంజనీర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా 5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షలు ఉద్యోగాల కల్పనకు సిఐఐ దక్షిణ విభాగం కృషి, చైర్పర్సన్ సుచిత్ర ఎల్లా వెల్లడి అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా టీహెచ్డిసిలో 109 ఇంజనీర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది.
సిఐఐఎల్ మైసూర్లో మనకి నోటిఫికేషన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి రిలీజ్ చేశారు. ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 38 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇవి అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇంకా TDWREIS హైదరాబాద్ నుంచి మనకు ఒక ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆమ్ల వర్షాలకు కారణం సల్ఫర్ డయాక్సైడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకి రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్టికల్ని నేను మీకు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీరైతే చూసుకోవచ్చు. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.